రాజస్థాన్లోని జైపూర్కు సమీపంలో ఉన్న జైగఢ్ కోట చుట్టూ ఎన్నో ఏండ్లుగా ఆసక్తికరమైన రహస్య కథ ప్రచారంలో ఉంది. ఈ కోటలో భారీగా బంగారం, వెండి, విలువైన రత్నాలు, నిధులు దాచిపెట్టారని కథనాలు చెప్తాయి. ఈ కథకు మరింత ఆసక్తి పెంచడానికి కారణం 1976లో జరిగిన శోధన. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జైగఢ్ కోట పరిసరాల్లో నిధుల కోసం శోధన నిర్వహించిందనే విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చరిత్ర ప్రకారం జైగఢ్ కోటను అంబర్ రాజవంశానికి చెందిన రాజమాన్ సింగ్ మరియు ఆయన వారసులు రక్షణ కోసం ఉపయోగించేవారు. కోటలో ఆయుధాగారాలు, నీటి నిల్వలు, భూగర్భ మార్గాలు వంటి అనేక నిర్మాణాలు ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యంలో మాన్ సింగ్ ముఖ్యమైన సేనాధిపతిగా ఉన్నాడు. యుద్ధాల ద్వారా సంపాదించిన అపారమైన సంపదను రాజస్థాన్కు తీసుకువచ్చి జైగఢ్, దాని పరిసరాల్లో దాచారని ఒక ప్రచారం ఉంది. అక్కడి నుంచే జైగఢ్లో అపారమైన రాజసంపద దాగి ఉంది అనే రహస్య కథ బలపడింది. 1976లో జైగఢ్ కోటలో నిధులు ఉన్నాయనే సమాచారంతో ప్రభుత్వ సంస్థలు అక్కడ శోధనలు నిర్వహించాయి. ఈ విషయం అప్పట్లో రాజకీయంగానూ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. దీనిపై సంవత్సరాలుగా అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ఈ శోధనలో విలువైన వస్తువులు లభించాయని చెబుతుండగా, మరికొందరు అరబుల రూపాయల ఖజానా దొరికిందనే ప్రచారానికి సరైన ఆధారాలు లేవు అని అంటున్నారు. అంటే జైగఢ్ ఖజానా కథలో చారిత్రక సమాచారం, ప్రభుత్వ శోధన, ప్రజల్లో ఉన్న పురాణ గాథలు మూడూ కలిసిపోయాయి. జైగఢ్ కోటలో ఉన్న మరో అద్భుతం జైబాన్ తుపాకీ. ఇది ప్రపంచంలోని అతిపెద్ద చక్రాలపై అమర్చిన తుపాకుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. భారీ పరిమాణం, దాని తయారీ, అప్పటి సాంకేతిక నైపుణ్యం ఇప్పటికే ఆశ్చర్యపరుస్తాయి. ఇదే కారణంగా జైగఢ్ కోట కేవలం ఒక కోట మాత్రమే కాదు, రాజపుత్రుల సైనిక శక్తి, సంపద, సాంకేతికత పరిజ్ఞానాలకు ప్రతీకగా నిలిచింది. ఇదే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న. చివరికి ఖజానా నిజమా, కల్పితమా అని. జైగఢ్ కోటలో నిజంగా అపారమైన రాజ సంపద దాచారా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. 1976లో శోధన జరిగిన విషయం చారిత్రకంగా నమోదై ఉన్నప్పటికీ అరబుల రూపాయల విలువైన ఖజానా బయటపడింది అని ప్రజాదరణ పొందిన కథనాన్ని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లేవు. అందుకే జైగఢ్ ఖజానా కథ ఇప్పటికీ భారతదేశంలోని అత్యంత ఆసక్తికరమైన చారిత్రక మిస్టరీల్లో ఒకటిగా మిగిలిపోయింది.